సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకునే కాలమెల్ల గీసె నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా ఇక మరి గీ తరిగిన నర్సే తాత రైతు కోసం పాట అందుకుంటే గదే తరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతులకు ఎవరన్నా అన్యాయం చేస్తే సహించను అని అధికారులకు ఆర్డర్ వేసింది సారు. మరి 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకపోతే ఇక మరి రైతులు కూడా సహించరు అనేది కూడా మరి వాళ్ళు ఉసుగొల్పుతున్నారు సారు. పెద్ద మనిషి కేసీరామయ్య నీ దండం పెడితే ఇక మరి రైతుల వెంటనే ఉంటా, నేను రైతుల పొలాల చుట్టే ఉంటా, ఇప్పుడు రైతులని మొత్తం నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనిషి పోయి పక్క రాష్ట్రాల రాజకీయం చేస్తుండు, పక్క రాష్ట్రాల ప్రచారం చేసుకుంటుండు. ఇప్పుడు నేను రైతుల పక్షాన్నే ఉన్నా, రేపు పార్లమెంట్ పండుగలో నాకు రైతులు నా పక్కపడే ఉంటారు అంటుండు. ఏం చెప్తావు? కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పేరు మార్చుకున్నది. కానీ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఇక్కడ కూడా మిగతా రాష్ట్రాల్లో ఆ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాంగ్రెస్ రాష్ట్రం దేశం స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక రైతుల కోసము ఇప్పుడు కేసీఆర్ ఏదైతే కన్నీరు కాలుస్తున్నాడో ఇది ఆయన రైతులకు కష్టాలు వచ్చినాయని కన్నీరు కారుస్తున్నాడో ఆయన 9 ఏళ్ల కాలంలో రైతులు పడ్డ కష్టాలు పడ్డే టైంలో ఆయన ఎందుకు కన్నీరు కాలవలేడు, వాళ్ళ కన్నీళ్ళు ఎందుకు తుర్చలేడు? ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పెట్టిన విశ్వాసం నమ్మకాన్ని తగ్గట్టుగా రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బాగుండాలి, వెనుకనో ముందునో మా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇబ్బంది కాకుండా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. కాబట్టి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ 9 ఏళ్ల కాలంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎప్పుడు కూడా ఆ పొలాల పొట్టి తిరిగిన దాఖలాలు లేదు. కాబట్టి అది కేసీఆర్ గారే ఆ రోజు బాధ్యతగా ముఖ్యమంత్రిగా నేను నీ చేతిలో పవర్ ఉండి అన్ని ఉండి నువ్వు చేయలేని పని ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తుండు. ఎప్పుడు కూడా రైతులను ఓటు అడిగితే తప్పులేదు, కానీ రైతుల యొక్క కష్టాలను ఓటుగా మలుచుకునే ప్రయత్నము ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చేయలేని నీ పనులు అపోజిషన్ పార్టీగా నీ కన్నీరు ఉపయోగపడదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. కానీ జగన్ నువ్వు ఏమన్నా అనుకో కానీ ఒకటి ఆడున్నవే అంటే నీ ఎప్పటి ఉంది గుంపటి అన్నట్టు ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు నీ దండం పెడితే గుండగపురాన్ని పెట్టినట్టు నేను వస్తా కారెక్తా అంటున్నారట. 20 మంది పెద్ద మనిషికి లోపలంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట. మరి ఎవరు కావచ్చిన వాళ్ళు నీ అన్యాయ చదవకుండా కొసకి ఏం చేస్తారే? అంటే ఇప్పుడు నువ్వు అడిగిన మాట ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు దీని గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను, ఈరోజు మాట్లాడలేను. అది టైం వచ్చినప్పుడు ఏ టైం ఎట్లుంటుందో ఆ టైం వచ్చినప్పుడు మాకు స్పష్టత ఉంది, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది, టైం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. మరి ఇంకో ముచ్చట ఏంటంటే పార్లమెంటు పండుగ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది అనేది పుకారు చెప్తుంది. ఆయనే పెద్ద మనిషి చెప్తుండే, ఇప్పుడు ఊరు కూడా తిరుగుతుంది డబ్బు కొట్టి. ఏమంటావు దీని మీద? ఇప్పుడు మెజార్టీ ప్రజలు ఇచ్చిర్రు, అధికారం కాంగ్రెస్ ఉంది. సరే కేసీఆర్ అన్న మాటలకు నేను ఆయన మాటలు అంటే కేసీఆర్ కాంగ్రెస్ అదే ఈ ప్రభుత్వం మీద ఆయన వ్యక్తపరిచిన అనుమానాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణలో డోకా లేదు. మేము 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలిస్తాము. ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువకులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, వాళ్ళకు సంబంధించిన కష్టాలు, వాళ్ళకి అందాల్సిన పథకాలు అందిస్తాము.
మంచి పరిపాలన ఈ 5 ఏళ్ళు ఫుల్ టైమ్గా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యం కేసీఆర్ గారు మాటలను ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ పండుగలు అందాదా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచేయడం అందాదా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 12 సీట్లు అని చెప్పారు కదా. దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 12 సీట్లు ఎట్లా గెలవాలనేదే పూర్తి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన దాని మీద ఆయన పడాల్సిన కష్టం అంతా పడుతున్నాడు. ఇక మొత్తానికి గిరి బిడ్డలారా మరి జగన్ అయితే ఈ రకంగా మరి ఇక ఎందుకంటే మరి పెద్ద మనిషి అయి ఒక్క ముచ్చట మొత్తం చెప్తలేడు. ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఆయన టచ్లో ఉన్నారట పెద్ద మనిషికి. ఇక మరి ఎక్కడ టచ్ ఎక్కడి రాసుకొని పూసుకొని తిరుగుతారు, ఏడ కాల్చి పెడుతుంటారు, ఎక్కడ మాట్లాడుకుంటారు అనేది ఇక మరి తర్వాత చెప్తాంటారు. మళ్ళీ వస్తా ఏం వదిలిపెట్ట జగన్ అని మళ్ళీ నాడు వచ్చా. ఇక ఎందుకంటే ఇప్పుడే ఎండల పాటు వచ్చిండు. ఇక నేను కూడా మీద పడితే బాగుంటుంది. జర నీళ్ళు కూడా తాగలేదు పెద్ద మనిషి ఇప్పుడే వచ్చిండు. ఇక మరి నేను కూడా చిన్నగా మళ్ళీ గట్ట బజార్లో పడకపోతే జనాలు ఏమనుకుంటారు ఏంది అని కదా గుసగుస్తా మీకు వినిపిస్తా. చూస్తూనే ఉంటుంది మన అమ్మ న్యూస్.